రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా భారీ నష్టాన్ని మిగిల్చేసింది. దాదాపు 500 కోట్లు భారీ బడ్జెట్తో దిల్ రాజు గేమ్ చేంజర్ను నిర్మించారు. కాలం చెల్లిన కథనాలతో సినీ ప్రియులంతా థియేటర్లకు రావడమే మానేశారు. ప్రైవేట్ కేబుల్ నెట్వర్క్స్ లో కూడా ఈ సినిమా ప్రదర్శించారు. సినిమా మొదటి రోజు 186 కోట్లు వచ్చిందని నిర్మాత పోస్టర్ వేయడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. అలా చేయొద్దంటూ రామ్ చరణ్ కూడా చెప్పడంతో కలెక్షన్ వివరాలను వదిలేశారు. 2025లోనే అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమాగా, అత్యంత ఖరీదైన సినిమాగా విడుదలైంది. గేమ్ చేంజర్ మొదటి రోజు 51 కోట్లు వసూలు చేసింది. 13 రోజులు గాను ఆ సినిమాకు వచ్చింది కేవలం 128 కోట్లు రాబట్టింది. డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రెండు బాగుండడంతో దీనిపై అతి పెద్ద దెబ్బ పడింది. మొత్తంగా ఈ సినిమా 500 కోట్లతో నిర్మితమైన నిర్మాతకు 370 కోట్లు భారీ నష్టం